హాయ్ అండి, వెల్కమ్ టు పవిస్ వంటలు. ఈరోజు మనం ఆలు చీజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పైన బ్రెడ్ స్లైసెస్తో మధ్యలో ఆలు ఫ్రై చీజ్ ఉంది. ఈ శాండ్విచ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు, టైం కూడా ఎక్కువగా ఏం పట్టదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఆలు చీజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆలు ఫ్రైని చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బంగాళాదుంప మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. 2 బంగాళాదుంప ముక్కల్ని ముందుగానే ఉడికించుకొని మ్యాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, అంతా ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఆలు ఫ్రై రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన రెడీ చేసుకున్న ఆలు ఫ్రైను పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఆలు ఫ్రై కంటే ముందు గ్రీన్ చట్నీ కానీ మైనీస్ కానీ బ్రెడ్ స్లైస్ పైన అప్లై చేసుకోవచ్చు. ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా ఆలు ఫ్రైని అంతా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన చీజ్ స్లైస్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానిపైన బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత చీజ్ పైన ఇలా పెట్టుకోవాలి. చూడండి, దీనిని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన 1 టీ స్పూన్ బటర్ వేసుకొని కరిగించుకోవాలి. బటర్ అంతా కరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీనిపైన పెట్టుకోవాలి. చూడండి, చుట్టూ అంతా బటర్ ఉంది కదా, అందుకని బ్రెడ్ స్లైసెస్తో ఒకసారి ఇలా అనుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇటువైపు బాగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ మరొక వైపు కూడా 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఫ్రై అయ్యిందో లేదో చూద్దాం. చూడండి, ఇటువైపు కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనిని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ ఇలానే మిగతా శాండ్విచ్లను కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. పైన బ్రెడ్ స్లైసెస్తో మధ్యలో ఆలు ఫ్రై చీజ్ ఉండి చాలా బాగుంది కదా. ఇలా కట్ చేసుకున్న దీనిని పక్కన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ అయిన ఆలు చీజ్ శాండ్విచ్ రెడీ. చూడ్డానికి శాండ్విచ్ చాలా బాగుంది కదా. దీనిని కెచప్తో కానీ తింటే సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఆలు శాండ్విచ్ని ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పవిస్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.